మనకి హోండా ఎలివేటర్ అయితే ఉందన్నమాట. సో మంచి ఎస్యూవీ వెహికల్ అయితే ఇది. సో మనకి ఇప్పుడు బేస్ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్రెడీ నేను హోండా సంబంధించి అమెజ్ అయితే వీడియో పెట్టి ఉన్నాను. బేస్ మోడల్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. నేను మీ రితేష్. సో అమృతే మళ్ళీ మనకి అవైలబుల్గా ఉన్నదన్నమాట. సో హోండా ఆల్రెడీ మనకి అమెజ్ అమెజ్ గురించి ఎవరైతే చెప్పారో మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్, సో అమృతే ఉన్నదన్నమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్తో అయితే మనకి ఎలివేట్ అవైలబుల్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఆయన మాటలో అయితే తెలుసుకుందాము. సో అమృతే అవైలబుల్గా ఉన్నాడు మనకి హోండా ఎలివేట్కి సంబంధించి. సో బేస్ మోడలే కదా ఇది, వి మోడల్. సో మళ్ళీ వి నుంచే స్టార్ట్ అవుతుంది మనకి. సో వి నుంచే స్టార్ట్ అవుతుంది. సేమ్ మనకి హోండా అమెజ్ ఎట్లా ఉందో సో అన్నీ కూడా ఇంకా మనకి వి నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రైస్ actually 12,71,000 start. So మీకు ఆన్లో 70% 90% ట్యాక్స్ మీకు అరౌండ్ 14 lakhs ఓకే 14 lakhs. సో అదే మీకు సివిడి ఇందులో గేర్ బాక్స్ లో మీకు 13 lakhs 70 యాక్చువల్. సో ఆన్లో మీకు అరౌండ్ 17 lakhs 17 మధ్య పడుతుంది. సో మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ అబ్బా. సో ఇది బేస్ మోడల్. ఆన్ చేసి వస్తుంది, ఆన్ అయితే ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది కంప్లీట్గా మనకి ఫ్రంట్ చూసుకున్నట్లయితే క్రోమ్ లైనింగ్తో వస్తుంది. పెద్ద గ్రిల్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చేసి ఉన్నాను. హోండా లోగో కూడా మనకి క్రోమ్తో పెద్ద లోగో అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు నంబర్ ప్లేట్ ఫిక్సేషన్ కావచ్చు. కింద మీకు చూడొచ్చు క్రోమ్ ఫినిష్తో మనకి ఈ కింద అయితే వస్తుందన్నమాట ఈ ప్యాడింగ్ అనేది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రేడియేటర్కి కొంచెం మనకి వెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ హుక్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఆప్షనల్. మీరు కావాలనుకుంటే కంపెనీలోనే షోరూమ్లోనే ఫిట్ చేసుకోవచ్చు. ఫాగ్ ల్యాంప్స్ అనమాట. ఇవి ఒక్కటే మిస్ అవుతుంది ఫ్రంట్ పరంగా చూసుకున్నట్టయితే. కంప్లీట్ గా మనకి చూడొచ్చు. సో ఇది చూడొచ్చు ఆన్ చేసినాడు విత్ డిఆర్ఎల్స్, అంటే ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తుంది. సో చూడొచ్చు మీరు. సో చూసింది కదా ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఇవి. సో ఇది టర్న్ ఇండికేటర్ కమ్ డిఆర్ఎల్ కదా, టర్న్ ఇండికేటర్ కమ్ డిఆర్ఎల్. సో చూడొచ్చు ఎలివేట్ మనకి బేస్ మోడల్ నుంచి 14 lakhs లో మనకి ఇన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లైక్ క్రెటానే కావచ్చు, మీరు వేరే వెహికల్స్ తో కూడా కంపేర్ చేసి సో దీని తరఫు నుంచి కూడా చూడొచ్చు అనమాట. సో దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది. అండ్ ఇంకొకటి సైడ్ కూడా చూడొచ్చు. ఈవెన్ టర్న్ ఇండికేటర్ కూడా మనకి ఓవర్ పైన వస్తుంది. సో మాన్యువల్ కదా ఇది, ఆటో హోల్డ్ అయితే కాదు కదా, మాన్యువల్ కదా, సేమ్ అమెజ్ లాగా. సో దీంట్లో అయితే ఇప్పుడు ఇది గుడ్ ఇయర్ కదా, దీనికి గుడ్ ఇయర్ వస్తుంది. 16 inch వీల్స్ ఇది మీకు. సో 16 inch చూడొచ్చు మీరు. హైయెస్ట్ పెడుతున్న టైర్స్ మీకు 215. ఓకే, కాంపిటేటర్స్ కంపేర్ చేసుకుంటే కదా. సో 215/60 అబ్బా. ఇది సెక్షన్ వచ్చేసి 15 inch అనమాట టైర్. గుడ్ ఇయర్ టైర్ అయితే వస్తుంది. సో మీకు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా మనకి బ్లాక్ క్లాడింగ్ అయితే వస్తుంది. సో చూడొచ్చు మీరు, ఇదంతా కూడా కంప్లీట్ బ్లాక్ క్లాడింగ్ అయితే వస్తుంది. సో బాగుంది చూడడానికి వెహికల్ అయితే. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ క్రోమ్ లైనింగ్ అయితే వస్తుంది. సో ఇది చూడగానే మనకి దూరం నుంచి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈవెన్ కొంచెం మనకి ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది అనమాట. ఇట్లా చూడొచ్చు కంప్లీట్ క్రోమ్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బేస్ మోడల్ అనమాట ఇది. అండ్ ఈవెన్ ఇంకొకటి మీరు నోటీస్ చేసినదైతే ఇక్కడ చూడొచ్చు. సో కీలెస్ ఎంట్రీ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అండ్ ఇంతకుముందు నోటీస్ చేసిన నేను డ్రైవర్ సైడ్ కూడా వస్తుంది. సో చూద్దాం ఆ వాకర్లను తిరుగుకుంటానే. రివర్స్ వచ్చినట్లయితే సార్ మీకు డిఫాగర్ అవైలబుల్ ఉంది. ఓకే, సో వైపర్ ఒకటి రాదు కదా. వైపర్ ఒకటి మీకు. ఓకే, వైపర్ ఒక్కటి రాదబ్బా. సో డీఫోగర్ అయితే వస్తుంది. సో డీఫోగర్ రావడం కూడా మంచిదే. లైక్ మనకి వర్షం పడినప్పుడు అట్లా ఆ రెయినీ సీజన్ లో, మాన్సూన్ లో కూడా చాలా యూజ్ అవుతుంది డీఫోగర్ అనేది. సో ఇక్కడ హై అమౌంట్ స్టాప్ ల్యాంప్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ యాంటీనా రెగ్యులర్ రాదు. సో షార్క్ ఫిన్ యాంటీనా అయితే వస్తుంది. సో బేస్ మోడల్ నుంచే మనకి షార్క్ ఫిన్ యాంటీనా రావడం అయితే జరుగుతుంది. సో ఇంకొకటి చూడొచ్చు మీరు నోటీస్ చేస్తే, ఇక్కడ మనకి కనెక్టెడ్ ఈ టేల్ ల్యాంప్స్ వస్తాయి. చాలా మట్టుకు ఇక్కడ రాదనమాట బేస్ మోడల్లో. సో ఇక్కడ కూడా కనెక్టెడ్ అంటే ఫుల్లీ వెలుగుతుంది అనమాట. ఇక్కడ వరకు రాదు, కానీ కంప్లీట్ గా మనకి బానెట్ మన బానెట్ అంటే ట్రంక్ పైన కూడా మనకి ఈ ఎల్ఈడి టేల్ ల్యాంప్స్ అయితే వెలుగుతాయి. సో కనెక్టెడ్ వస్తాయి, లైట్ కనెక్టెడ్ అనమాట. ఫుల్లీ కనెక్టెడ్ అయితే రాదు. సో బూట్ స్పేస్ ఎంత అది? బూట్ స్పేస్ మీకు వచ్చేసరికి 458 లీటర్స్. 458 లీటర్స్. హ్యూజ్ బూట్ స్పేస్. సీట్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు కదా. పైగా పార్సల్ ట్రే. రైట్, పార్సల్ ట్రే కూడా వస్తుంది మనకి. ఇది వీల్ సేమ్ మీకు సేమ్ డీల్ వచ్చేసి 16 inch వస్తుంది. టాప్ వేరియన్స్ కి మీకు 17 inch వీల్ వస్తుంది. చూడొచ్చు ఇక్కడ 16 inch స్పేర్ వస్తుంది. ఇందులో మాత్రం మీకు 16 inch వీల్ వస్తుంది. సో 16 inch వస్తుంది మనకి. సేమ్ మనకి 16 inch కదా ఇక్కడ. అదే ఇంచ్ వస్తుంది. సేమ్ టాప్ లో బయట 17 inch వస్తుంది, లోపల 16 inch వస్తుంది. ఓకే, బయట అంటే టాప్ మోడల్ తీసుకున్నట్టయితే 17 inch వస్తుంది. 1 inch పెరుగుతుంది. కాబట్టి స్పేర్ వీల్ మళ్ళీ 1 inch తగ్గి 16 inch మాత్రమే వస్తుంది.
ప్రజెంట్ బేస్ మోడల్ అయితే అన్ని కూడా అవైలబుల్ అవే ఉంటాయి, కాకపోతే మనకి ఈవెన్ స్పేర్ వీల్ కూడా మనకి అదే ఇంచెస్ అయితే వస్తుంది. సో ట్రంక్ అయితే మనం క్లోజ్ చేద్దాము. నేను ఒక్కసారి సీట్స్ అయితే ఫోల్డ్ చేస్తాము, ఒకసారి సీట్స్ ఫోల్డ్ చేసి కూడా చూపిద్దాము. ఇంకా యాంపుల్ బూట్ స్పేస్ అయితే వస్తుంది మనకి. ఇది కూడా తీసుకోవచ్చా అమృత్? ఇట్లా ఇట్లా రిమూవ్ చేయొచ్చా? లేదు కదా, ఓన్లీ జస్ట్ ఫోల్డ్ చేయొచ్చు. సో ఓన్లీ ఫోల్డ్ చేయొచ్చు అనమాట. సో బీఆర్వీకి అయితే మనకి థర్డ్ రో సీట్స్ అయితే ఇట్లా పైకి తీసుకోవచ్చు అనమాట. ఇంకా ఈవెన్ మోస్ట్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది క్లోజ్ చేసేసి, సో సేమ్ మళ్ళీ మనకి ఇక్కడ కూడా సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు మీరు. అండ్ ఇంకొకటి మీరు యాక్సెసరీస్ లో తీయించుకోవాలని చెప్పేది ఏంటది, మన ఫాగ్ ల్యాంప్స్ కదా. సో ఫాగ్ ల్యాంప్స్ మనం యాక్సెసరీస్ లో పెట్టించుకోవచ్చు. ఎంత వరకు ఖర్చు అవుతుంది? around 20,000 cost. 20,000 కాస్ట్. LED projector fog lamp. అచ్చా, ఎల్ఈడి నార్మల్ రెగ్యులర్ రావా హాలోజన్ అట్లా? Only projector. ఓన్లీ ప్రొజెక్టర్ వస్తుంది, కాకపోతే మనకు 20,000 వరకు కాస్ట్ అయితే అవుతుంది అనమాట. సో లోపలికి అయితే వెళ్దాం. సో ఇంటీరియర్స్కి అయితే వెళ్ళిపోదాం. సో చూడొచ్చు మీకు ఇక్కడ కూడా కీలెస్ మనకి ఎంట్రీ అయితే వస్తుంది. సో కీ అయితే ఈ విధంగా ఉంటుంది. సేమ్ మనకి బిఆర్వి ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. లాక్ అన్లాక్ ఇది హోల్డ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ అవే మనకి ఏదైతే మనకి ఆటో ఫోల్డ్ అయితే ఓఆర్ గేమ్స్ అయితే రావు, కాకపోతే ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్, అంటే ఎలక్ట్రానికల్లీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లోపటి నుంచి. అండ్ ఇది లాక్ అన్లాక్ మనకి ఇది వచ్చేసి గ్లాసెస్ కి సంబంధించింది. ఇది వచ్చేసి 4 పవర్ విండోస్ అనమాట. ఇంకోటి ఇది ఆటో అప్ ఆటో డౌన్, సో రెండు కూడా సో మీకు డ్రైవర్ సైడ్ ఆటో వన్ టచ్ అప్ అండ్ డౌన్. వన్ టచ్ అప్ అండ్ డౌన్. సో వన్ టచ్ అప్ అండ్ డౌన్ అనమాట, ఓన్లీ డ్రైవర్ సైడ్ ఇది. సో చూడొచ్చు డోర్ అనేది మీరు చూడొచ్చు ఇంటీరియర్స్ అయితే ఏ విధంగా అయితే మనకి ఇంటీరియర్స్ ఉన్నాయో, లైక్ సీటింగ్ కావచ్చు లేకపోతే డాష్ బోర్డ్ కావచ్చు, అదే లుక్ మనకి ఇక్కడ కూడా వస్తుంది. సో బేస్ మోడల్ అయితే అనుకోం మనం. ఇది చూసినట్టయితే ఇక్కడ స్లైట్ గా క్రోమ్ టచ్ అయితే వస్తుంది. ఈవెన్ డోర్ హ్యాండిల్స్ కూడా సేమ్ కలరింగ్ అయితే వస్తుంది. ఈ డ్యూయల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో సేమ్ ఇదే మీకు డాష్ బోర్డ్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఈవెన్ సీటింగ్ కూడా సేమ్ ఇంచుమించు సేమ్ గానే ఉంటాయి. సో బాగుంటుంది అనమాట సీటింగ్ పరంగా, లేకపోతే ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటో ఏసీ అయితే వస్తుంది. సో చూడొచ్చు మనకి లోపల కూర్చోగానే మనకి హోండా సింబల్ అయితే వస్తుంది. సో వచ్చిపోయింది అనమాట హోండా సింబల్. మళ్ళీ ఇక్కడ మనకి 8 ఇంచ్ అనేది సో ఇది కూడా 8 ఇంచ్ అనమాట. ఏదైతే అమెజాన్ లో ఆఫర్ చేస్తున్నదో అదే మనకి ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నదో. లైక్ హజార్డే కావచ్చు, లైక్ ఏసీ అవన్నీ కూడా. లైక్ ఏసీ అయితే మనకి ఇక్కడ ఆటో ఏసీ అయితే వస్తుంది, అక్కడ మనకి మాన్యువల్ అయితే వస్తుంది. ఇంకోటి మాక్సిమం కూల్ ఫీచర్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీరు నోటీస్ చేయొచ్చు మాక్సిమం కూల్. సో మనకి సమ్మర్ లో పీక్ సమ్మర్ లైక్ 40+ ఉన్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇది స్టీరింగ్ వీల్. సో మళ్ళీ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ మనకి టిల్ట్ అయితే వస్తుంది అనమాట. టెలిస్కోపిక్ అయితే టెలిస్కోపిక్ కూడా అది కూడా అది మీ క్వాలిటీ, అది ఓన్లీ టిల్ట్ అనమాట. ఇది టెలిస్కోపిక్ కూడా చూడబ్బా. ఇది ఈ బేస్ మోడల్ ఉన్న ఎలివేట్ చూడొచ్చు. సో చాలా మంది మీరు నోటీస్ చేసినదో లేదో నాకైతే తెలియదు, కానీ సో మీకు కంప్లీట్ గా నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అన్ని కూడా ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి మీరు చూడొచ్చు, ఇది సివిటీయా? అచ్చా, ఇది సివిటీ కాబట్టి మనకి ప్యాడల్ షిఫ్టర్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదన్నీ మనకి కంట్రోల్స్ అనమాట, లైక్ మల్టీమీడియా కంట్రోల్స్ అవన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాక్షనే కానీ మిగతాది మనకి లెవెల్ అడ్జస్టర్ ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో దాంది. అండ్ ఇంకొకటి మీకు స్పేసింగ్ పరంగా కూడా సేమ్ మంచి స్పేసింగ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు యూఎస్బి స్లాట్స్ 2 అవైలబుల్ గా ఉన్నాయి. సేమ్ మనకి పవర్ అవుట్లెట్ 12 వోల్ట్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. సో సివిటీ కాబట్టి మనకి ఇవన్నీ మోడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో లైక్ మనకి ఆర్మ్రెస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో స్పేస్ చూడొచ్చు, మీకు చాలా మంచి స్పేసింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు మీకు హలోజన్ ల్యాంప్స్ అయితే వస్తాయి అనమాట ఇవి. అండ్ సెంటర్లో కూడా వస్తుంది. సో ఇది కూడా మనకి హలోజనే, సో ఎల్ఈడి రాదు. ఇక్కడ హ్యాండిల్సే కావచ్చు, సో ఇంటీరియర్స్ అంతా కూడా చూపిస్తున్నాను. సో రియర్లో మనకి మళ్ళీ 3 హెడ్ రెస్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో సీట్ అయితే ఫోల్డ్ చేస్తుంది, ఎత్తి కూడా చూపిస్తాను నేను మీకు. సో చూడొచ్చు మీరు, సో 3 హెడ్ రెస్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో మళ్ళీ ఇది ఒకసారి బేస్ మోడల్. సో మీరు నోటీస్ చేసినట్లయితే ఈవెన్ మనకి రియర్ ఏసీ కూడా వస్తుంది. అండ్ ఒక్కసారి వెనకాల కూడా నేను కూర్చొని చూపిస్తాను. సో మనకి హైట్ అంతా కూడా ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. నేను అరౌండ్ 5'7", 5'8" అట్లా ఉంటాను. సో నాకైతే బాగానే సరిపోయింది. నేను ఫ్రంట్ సీట్ కూడా నాకు తగ్గట్టుగానే అడ్జస్ట్ చేసుకున్నాను. ఈవెన్ చాలా బాగా స్పేస్ ఉంది. అండ్ ఈవెన్ మనకి హెడ్ రెస్ట్ కూడా సో చాలా అయితే గ్యాప్ అయితే ఉంది.
సో ఇది ఇంటీరియర్ పరంగా. సో థియేటర్లో కూడా చూడొచ్చు మీరు, లైక్ బాటిల్ హోల్డర్స్ కానీ, సో స్పేస్ కూడా బాగానే ఉంది. ఈవెన్ మనకి చేతి పెట్టి అంటే డోర్ ఓపెన్ కానీ క్లోజ్కి కానీ, సో ఇది కూడా మంచి స్పేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఎస్ సో మీకు ప్రైసింగ్ వచ్చేసరికి ద బెస్ట్ ప్రైస్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ సుందరం హోండాలో డెఫినెట్లీ వాల్యూ ఫర్ మనీ, హార్డ్ అండ్ మనీ అనేది బెస్ట్ ప్రైసింగ్ తగ్గిస్తుంది. సో మీరు ఒకసారి విజిట్ చేయండి, డెఫినెట్లీ మీకు కలర్ ఆప్షన్స్, మీ డెలివరీ డేట్ ప్రకారంగానే సో బెస్ట్ ప్రైసింగ్ అనేది. లైక్ మనకి ఫెస్టివ్ ప్రైజెస్ కూడా కొంచెం అంటే ఆఫర్స్ కానీ అట్లా అవైలబుల్గా ఉంటాయి, అంటే ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా మనకి దీనిపైన ఏమైనా ఆఫర్ ఉందా? ఎలివేట్ పైన ఏమన్నా? షూర్ సార్, ఎలివేట్ పైన మీకు అప్పుడు 65,000 ఆఫర్స్ ఉంది. 65,000 వరకు ఉంది. సో మీ ఫస్ట్ వెహికల్ అయినా ఓల్డ్ వెహికల్ ఎక్స్చేంజ్ ఉన్నాయి, సో మీకు ఫుల్ వాల్యూ అయితే. ఓకే, ఎక్స్చేంజ్ కోసం ఆల్రెడీ నేను అమెజాన్ వీడియో ఒక్కసారి చూడండి, ఆ వీడియోలో ఎండ్లో కనిపిస్తుంది అనమాట, వీళ్ళ ఎక్స్చేంజ్కి సంబంధించిందే ఉంది. సో కంపెనీ సర్టిఫైడ్ అనమాట, ఆటో టెరెస్ అని. సో అందులో మీకు క్లియర్గా ఉంటుంది ఎక్స్చేంజ్ కూడా, ఏ వెహికల్ అయినా మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ వెహికల్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. ఇంకా ఎలివేట్కి సంబంధించి, హోండా అమెస్కి సంబంధించి ఇంకేమైనా మీకు వీడియో గురించి ఏమైనా కావాలి డీటెయిల్స్ అనుకుంటే నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇది ఇవాళ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రితేష్ సైనింగ్ ఆఫ్.